హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. ఈరోజు మనకు వచ్చేసి ఏంటంటే రాజేష్ వరల్డ్ వైడ్ మీడియా నుంచి మనకు చిన్న విషయం ఏంటంటే, ఇప్పుడు ఎంతోమంది మన స్నేహితులు మరి పెద్దవాళ్ళు కొన్ని పత్రికల ద్వారా కొన్ని న్యూస్ ఛానళ్ళ ద్వారా ఏంటంటే మనకు పక్క రాష్ట్రమైన కేరళ రాష్ట్రంలోని ఆ, ఒక మరి ఏంటంటే ఎడ్యుకేషన్ స్టేట్ అంటారు అనమాట. అంటే విద్యార్హత కలిగిన రాష్ట్రం అంటారు. మరి ఎందువల్ల అంటే 100కు 92%, 97% అక్షరాస్యత కలిగి ఉందన్న రాష్ట్రం అని అంటారు. నేను కూడా ఒప్పుకుంటున్నాను, దాన్ని కాదంటలేను. ఎందుకంటే ఒక రాష్ట్రం లోపల గొప్పతనము చాతుర్యం చేసుకుందంటే దానికి మరి ఒక సహాయ సహకారాలు అందించి వారు ఎవరు గుర్తించవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి నేను ఒక చిన్న ఆలోచనపరంగా విషయం చెప్తున్నా. ఇప్పుడు కేరళ ప్రభుత్వాన్ని తీసుకుంటే అక్కడ విద్యాశాఖ ఎలా ఉంది, మరి విద్యాశాఖ తర్వాత ఒక జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్కు ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, మరి ఒక ప్రభుత్వ ఉపాధ్యాయునికి మరి వృత్తిరీత్యా రిటైర్మెంట్ అయిపోయాక అతనికి మరి వచ్చే పారితోషికం ఏంది, మరి ఇంకోటి అలా తీసుకుంటే తన వృత్తిలో ఉన్నప్పుడు వృత్తి కొనసాగిస్తున్నప్పుడు అంటే విద్యార్థులకు పాఠాలు చెప్పుకుంటూ తన జీవితం గడుస్తున్న సందర్భంలో ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఇంక్రిమెంట్ ఉంటుంది, మరి తనకు డిఏ పిఆర్సీ కానీ ఇలాంటి ఎవిడెన్స్ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కల్పిస్తుంది, అది గమనించుకుంటే మనకు కూడా తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎంతోమంది విద్యార్థులకు విద్యాబోధనలు చేస్తారు, బోధిస్తారు, విద్యావంతులను చేస్తారు. తప్పులేదు, ఎందుకంటే ఒక ఆకాశంలో సూర్యుడు లేకుంటే వెలుగు ఉండదు, చంద్రుడు లేకుంటే వెన్నెల ఉండదు. కాబట్టి గమనించవలసిన విషయం ఏంటంటే ఒక సొసైటీని మారవాలన్నా కానీ ఒక ఉపాధ్యాయుడు 10 మంది విద్యార్థులను తయారు చేస్తేనే ఒక కళాశాలకు పోతారు. కళాశాలకు పోతే కళాశాల విజ్ఞానం వస్తుంది. తర్వాత ఒక డిగ్రీకి పోతాము, డిగ్రీ పట్టా తీసుకుంటాము. తర్వాత ఎంఏ వేయచ్చు, ఎంపీ వేయచ్చు, పీడీసీ వేయచ్చు. ఎన్నో ఎన్నో ఉన్నాయి, విద్యార్హతలు ఎన్నో ఉన్నాయి, చేసుకుంటూ పోతుంటాయి. కాకపోతే ఏంటంటే ఒక ఉపాధ్యాయుడు మనకు ముఖ్యమైన ప్రధాన పాత్ర పోషించే ఉపాధ్యాయురాన్ని మర్చిపోవద్దని చెప్పి ఒకటి ప్రభుత్వం వారు కూడా కేరళ రాష్ట్రంలో ఎలాంటి ఎవిడెన్స్ ఉన్నాయి, ఎలాంటి సౌకర్యాలు ఉన్నాయి, తెలంగాణ గవర్నమెంట్ కూడా తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కూడా ఇక్కడ తెలంగాణలోని ప్రధాన ఉపాధ్యాయురాళ్లకు మరి ప్రైవేట్ పరంగా కాకుండా గవర్నమెంట్ పరంగా కాకుండా అలాంటి సౌకర్యాలు కల్పిస్తారని చెప్పి నేను ఒక మనవి చేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఇంట్లో యజమాని మంచుకుంటే నలుగురు బాగుంటారు, ఒక నలుగురు బాగుంటే 10 మంది సంతోషపడతారు. ఇది గమనించాలని చెప్తున్నా ఫ్రెండ్స్. మీకు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఓకే, విక్టరీ ఫ్రమ్ రాజ్. ఓకే ఫ్రెండ్స్.